సిపిఐ నేతృత్వంలో ప్రతి సంవత్సరం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరవీరులైనటువంటి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ బైరాన్పల్లి కానీ గుండ్రాంపల్లి కానీ మరియు రామవరం మరియు మహమ్మదాపూర్ గుట్టలలో గౌరవెల్లి లాంటి అనేక పోరాట ఘట్టాల వద్ద నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మరియు ఆ రోజు నిజాం రజాకారులు చేస్తున్నటువంటి వెట్టి చాకిరి విముక్తి కోసం అనేక పోరాటం చేసి ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిచ్చి దున్నేవాడికే భూమి కావాలని 4500 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం చేసి 10 లక్షల ఎకరాల భూములు పంచినటువంటి చరిత్ర గొప్ప చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే ఉంది. ఇలాంటి పోరాట చరిత్ర కలిగినటువంటి ఘట్టాలను ఈ గతంలో బీజేపీ నాయకులుగా ఉన్నటువంటి మరి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వారు అనేక హామీలు ఇచ్చి ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం, శృతివనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎన్నోసార్లు వస్తురు పోతురు తప్ప ఈ ప్రాంతాన్ని ఏ విధంగా కూడా అభివృద్ధి చేయడం లేదు. వెంటనే ఈ పోరాటంలో పాల్గొన్న వారందరికీ కూడా స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ ఇవ్వాలి, ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉందని మేము తెలియజేస్తూ, మరియు ఈ మతాల మధ్య కులాల మధ్య సిచ్చులేపుతున్నటువంటి బీజేపీ సాయుధ పోరాటంలో పాల్గొనకుండా ఎలాంటి చరిత్ర లేకుండా కూడా ఈ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ ఈరోజు మతాల మధ్య సిచ్చు పెడుతుంది. ఖబర్దార్ అని తెలియజేస్తూ మరి సాయుధ పోరాట వారోత్సవాల ఈ పోరాట అమరుల స్ఫూర్తితోటి కూడా ఈ ప్రాంతంలో నెలకొన్నటువంటి ప్రజా సమస్యల సాధన కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ప్రజా సమస్యల పక్షాన పోరాడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జోహార్ వీర బైరాంపల్లి అమర వీరులకు, జోహార్ జోహార్. జోహార్ వీర బైరాంపల్లి అమర వీరులకు, జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకు, జోహార్ జోహార్. ఇప్పుడు అనంతరం తెలంగాణ ప్రజా ఫ్రంట్ జనగామ జిల్లా కన్వీనర్ పాకాల వెంకన్న గారు 2 నిమిషాలు వారి సందేశాన్ని ఇవ్వాల్సింది. మిత్రులారా, ఒక్క నిమిషం. ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో జనగామ జిల్లా నాయకత్వంలో సిద్దిపేట జిల్లా నాయకత్వంలో రజాకాల సాయుధ పోరాటంలో అమరులైనటువంటి వాళ్లకు నివాళులు అర్పించడం అది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజా ఫ్రంట్గా నా పేరు పాకాల వెంకన్న, కూటిగల్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ జనగామ జిల్లా అధ్యక్షునిగా కొనసాగడం జరుగుతూ ఉన్నది. మిత్రులారా, అదేవిధంగా ఈరోజు అంతో మాలో మాదిగలో వెనుకబడ్డ ఎస్సీ ఎస్టీ బీసీలు ఇవాళ చెరువు శిఖమో బంజారా భూములో దున్నుకొని బతుకుతారంటే ఆ గతంలో ఉన్న సిపిఐ పోరాటాలు అనేది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. మిత్రులారా, అదేవిధంగా కూటిగల్లో 40 మంది అమరులైన చరిత్ర పక్కనే ఉన్న కూటిగల్లు కూడా ఆ 40 మంది అమరులైన విషయం మీరు మర్చిపోదని కూడా సభ్యంగా తెలియజేస్తూ, బైరాంపల్లిలో 118 మంది, దానికి తోడుగా ఆకునూరు, లద్దునూరు ఇటువంటి ప్రాంతాలలో పోరాటాలు జరిగినాయి, అనేక పోరాటాలు జరిగినాయి. మొన్న బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న సందర్భాలలో కూడా ఈ ప్రాంతం నుంచి ఎక్కువ తెలంగాణ రావడం కోసం పోరాటం చేసిన చరిత్ర ఈ ప్రాంతానికి, ఈ ధిక్కారం ఈ నేలకున్నదనే విషయం మీరు మర్చిపోద్దని కూడా సభ్యంగా తెలియజేస్తూ, అదేవిధంగా సిపిఐ తోటి తెలంగాణ ప్రజా ఫ్రంట్ సిపిఎం తోటి కూడా కలిసి ప్రతి ప్రజా పోరాటాలకు సంబంధించిన విషయంలో కలిసి మీ అండదండగా ఉండి పాల్గొని మీ కార్యక్రమంలో పాల్గొంటుందని కూడా మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నది. మిత్రులారా, అదేవిధంగా నిన్న మధ్యాహ్నం పూట అమరుడైనటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి మన సీతారాం యేచూరి కూడా, ఆయన కూడా ఒక మంచి విప్లవకారుడు, ఉద్యమకారుడు, ఓ చదువుకున్న మేధావిగా ఆయనకు కూడా మేము సంపూర్ణంగా మద్దతు తెలియపరుస్తూ 5 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా మనవి చేస్తా ఉన్న సిపిఐ జిల్లా కార్యదర్శి గారికి, మరి సిపిఐ జిల్లా సిద్దిపేట కమిటీకి కూడా తెలంగాణ ప్రజా ఫ్రంట్గా ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని మనవి చేస్తా ఉన్నాం. నిన్ననే